ఏం మాట్లాడావురా నువ్వు? అనాథ శరణాలయాలు ఎక్కడి నుంచి వచ్చావని మాట్లాడావు. నా దేశంలో అనాథ శరణాలయాలు లేవురా. ఎందుకంటే ఈ దరిద్రుడు, నువ్వెవడైతే దరిద్రుడు గురించి చెప్పినావో బ్రిటిషోడని, ఆ దరిద్రుడు ప్రవేశపెట్టినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే ఇక్కడ ధర్మం అనేటటువంటిది అడుగుంటిపోయి అక్రమ సంబంధాలు ఏర్పరచుకుని అక్రమంగా బిడ్డల్ని కని రోడ్డున పారేసేటటువంటి అతి దరిద్రమైనటువంటి అమానవీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే ఏమన్నావు నువ్వు? వృద్ధాశ్రమాల. అరే, ఉమ్మడి కుటుంబము అనేటటువంటిది భారతదేశం యొక్క వెన్నెముక. కుటుంబ వ్యవస్థ భారతదేశపు వెన్నెముక. ఆ వ్యవస్థని చీల్చి చెండాడి డివోర్స్ అని తీసుకొని వచ్చి, ఎదిరించమని తీసుకొని వచ్చి, ఎందుకు ఎదిరించాలో తెలియకుండా ప్రతి ఒక్కదానికి ఎదురు తిరగడం అనేటటువంటి సూక్తులు చెప్పి ఆ యొక్క కుటుంబాలను విచ్ఛిన్నం చేసినందుకే ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్లు వచ్చినాయిరా. 5 తరాలు, 6 తరాలు, 7 తరాలు, ఆ తరం నశించేంత వరకు కూడా ఈ తరం తోటి కలిసి ఉన్నటువంటి గొప్ప కుటుంబ చరిత్ర నా దేశానిది. ఆ చరిత్రని నాశనం చేసినటువంటి ఎడ్యుకేషన్ నీది కాదురా వెధవ. అనాథ శరణాలయాలు వచ్చినాయి. ఒళ్ళు కొవ్వెక్కి ఎవరితోటైనా పోండి, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, స్వేచ్ఛ స్వాతంత్రాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి శృంగారాన్ని, అనైతికమైనటువంటి అక్రమ సంబంధాలని ప్రోత్సహించినటువంటి నీ దరిద్రం ఏదైతే ఉందో